హాయ్ అండి. మీ అందరికీ శుభకృత్నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అస్సలు సిసలైన ఉగాది పచ్చడిని ట్రెడిషనల్ స్టైల్‌లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. మీ అందరికీ ముందుగానే ఉగాది శుభాకాంక్షలు చెప్తూ ఈ ఉగాది పచ్చడిని ఈజీగా, టేస్టీగా ఎంజాయ్ చేస్తూ అందరూ తినేసేయండి. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా లేదా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. దాన్ని నానపెట్టుకోవాలి. దానికోసం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చింతపండు పులుసు అనేది మరి చిక్కగా ఉండకూడదు, అలాగని పలచగా ఉండకూడదు కాబట్టి చింతపండు చూసి వేసుకోవాలి. ఈ చింతపండు కనీసం 15 నుంచి ఒక 20 నిమిషాల వరకు నానపెడితే సరిపోతుంది. కంపల్సరీగా ఈ విధంగా ముందుగానే నానపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ చింతపండులో నుంచి మనం చింతపులుసుని తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ మనం చిక్కనైన చింతపండు పులుసుని తీసేసుకుందాం. ఆ పులుసుని మనం ఒక బౌల్లోకి తీసుకొని ఏదైతే మనం ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నామో అదే బౌల్లోకి తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని చూడండి, చిక్కగా కాకుండా ఇలా పలచగా కాకుండా ఇలా మీడియంగా ఉండేలాగా చూసుకోండి. అందులోకి ఫస్ట్ మనం తీపి వేస్తున్నాం, అదే బెల్లం అండి. ఇది మొత్తం కరిగిపోయేలాగా చింతపండు పులుసులో ఈ విధంగా కలుపుతూ ఉంటే జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఈజీగా కలిసిపోతుంది ఆ వాటర్లో. నెక్స్ట్ వగరు కోసం మామిడికాయలు వాడుకోవాలి కాబట్టి మనం పిందెలు ఉన్న మామిడికాయలు మాత్రమే యూజ్ చేసుకోవాలి ఈ ఉగాది పచ్చడిలో. నెక్స్ట్ పులుపు కోసం ఎలాగో చింతపండు వాడేసాం, తీపి కోసం బెల్లం వాడుకున్నాం. ఇప్పుడేమో ఉప్పు, నెక్స్ట్ సాల్ట్ అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ కారం కోసం మనం మిరియాలు ఈ విధంగా క్రష్ చేసుకొని లేదా పౌడర్ కూడా చేసుకొని వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వేపపూత అంటే చేదు కోసం మనం వేపపూత యూజ్ చేసుకుంటున్నాం. పూలు అనేవి ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోండి, అంటే మొగ్గలు కాకుండా ఇలాగా పూత మాత్రమే ఈ విధంగా లైట్గా ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే సింప్లీ సూపర్గా ఉంటుంది. చూడండి, వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మనకి అన్ని టేస్ట్లు అన్నీ వచ్చేసినాయి, ఒక్కసారి కౌంట్ చేసుకోండి అందరూ. చింతపండు పులుసు, ఇంకా బెల్లం, మామిడికాయ ముక్కలు, ఉప్పు, ఇంకా మిరియాల ఘాటు, లాస్ట్ చేదు కోసం వేపపూత వేసేసుకున్నాం. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా ఉండే మన పాతకాలం నాటి ఉగాది పచ్చడి ప్రిపేర్ అయిపోయింది కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ విధంగా చేసుకున్నారో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.